ఎలిఫాస్ ద వైస్ ఎలిఫెంట్ ఆఫ్రికన్ సవానా నడిమధ్యన అద్భుతమైన నీలి ఆకాశం క్రింద బంగారు గడ్డి భూములు అనంతంగా విస్తరించి ఉన్నాయి. ఎలిఫాస్ అనే శక్తివంతమైన ఏనుగు తన మందను నడిపించేది. ఎలిఫాస్ సాధారణ ఏనుగు కాదు. అతను తన జ్ఞానం, దయ మరియు బలం కారణంగా చాలా ప్రసిద్ధి చెందాడు. ఎలిఫాస్ పుష్కలంగా ఉన్న సీజన్లో పుట్టాడు. అతని మొదటి అడుగులు అస్థిరంగా ఉన్నాయి, కానీ అతని తల్లి యొక్క సున్నితమైన మార్గదర్శకత్వంలో అతను త్వరగా తన ట్రంక్ను నీరు తాగడానికి, ఆకులను తీయడానికి మరియు బురదలను చల్లడం నేర్చుకున్నాడు. పెరిగే కొద్దీ ఎలిఫాస్కు అసాధారణమైన జ్ఞాపక శక్తి మరియు ఇతరుల కన్నా ముందే ప్రమాదాన్ని పసిగట్టగల అంతర్లీన సామర్థ్యం ఉన్నట్టు స్పష్టమైంది. ఎలిఫాస్ చిన్నతనంలో సవానా ఒక శ్రావ్యమైన ప్రదేశం. నీటి రంధ్రాలు సమృద్ధిగా ఉన్నాయి. మాంసాహారులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి మరియు మందలు వృద్ధి చెందాయి. కానీ ఎలిఫాస్ తల్లి తరచూ కరువు, మనుషులు మరియు చిన్న భిన్నమైన భూముల గురించి, మందలు ఎదుర్కొనే సవాళ్ళ గురించి మాట్లాడేది. నా కుమారుడా, నీ మార్గాన్ని గుర్తుంచుకో మరియు మందను జ్ఞానంతో నడిపించు అని ఆమె చెప్పేది. కొన్ని సంవత్సరాల తరువాత ఎలిఫాస్ తన ప్రధాన దశలో ఉన్నప్పుడు సవానాలో కరువు వ్యాపించింది. నదులు ఎండిపోయాయి, గడ్డి భూములు ఎండిపోయాయి మరియు ఆహారం కొరత ఏర్పడింది. జీవనోపాధి ఎక్కడ దొరుకుతుందో తెలియక మంద అలసిపోయింది. ఎలిఫాస్ తన పెద్దల నుండి పొందిన జ్ఞానంతో సవానా మధ్యలో లోతైన బావబాబ్ చెట్ల మధ్య దాగి ఉన్న పురాతన వాటర్ హోల్ కథలను గుర్తు చేసుకున్నాడు. తన మందలో ఎవరూ నమ్మలేనప్పటికీ ఎలిఫాస్ తన రక్త సంబంధమైన జ్ఞాపకాలను విశ్వసించాడు. అతను మందను సుదీర్ఘమైన, కఠినమైన ప్రయాణంలో నడిపించాడు. దారిలో అతను నీటి పాకెట్ల కోసం త్రవ్వడానికి తన ట్రంక్ని ఉపయోగించాడు మరియు తేమ అధికంగా ఉండే కోర్లను బహిర్గతం చేయడానికి తెరిచిన పొడి చెట్లను పగలగొట్టాడు. చిన్న దూడలు అలసిపోయినప్పటికీ అతని సంకల్పంపై ఆశను వదులుకోలేదు. ఎట్టకేలకు చాలా రోజుల ప్రయాణం తర్వాత ఎలిఫాస్ మరియు మంద నీటి గుంటకు చేరుకున్నారు. ఇది జీవంతో నిండిన పచ్చని ఒయాసిస్. జంతువులన్నీ తృప్తిగా నీరు తాగాయి. మంద చల్లటి జలాలచే పునరుద్ధరించబడింది. ఎలిఫాస్ తనను తాను నిజమైన నాయకుడిగా నిరూపించుకున్నాడు. కఠినమైన పరీక్షల ద్వారా కూడా తన కుటుంబానికి మార్గనిర్దేశం చేయగలడు. ఎలిఫాస్ సవానాపై జీవితం కేవలం మనుగడ గురించి కాదు, సమతుల్యత గురించి అని అర్థం చేసుకుంది. అతను చిన్న ఏనుగులకు సూర్యరశ్మిని, గడ్డి భూములను చేరుకోవడానికి మరియు కొత్త జీవితాన్ని పెంపొందించడానికి వీలు కల్పిస్తూ, పెరిగిన చెట్లను పడగొట్టడానికి వాటి శక్తిని ఎలా ఉపయోగించాలో నేర్పించాడు. చిన్న జీవుల దగ్గర మెల్లగా నడవాలని, పర్యావరణ వ్యవస్థలో అతి చిన్న జంతువులకు కూడా స్థానం ఉండేలా చూసుకోవాలని ఆయన వారికి గుర్తు చేశారు. ఒకరోజు మంద పదునైన, మెరిసే వస్తువులను మోస్తున్న మానవుల గుంపును ఎదుర్కొంది. చాలా ఏనుగులు పారిపోయాయి, కానీ ఎలిఫాస్ జాగ్రత్తగా వచ్చింది. మానవులు పరిరక్షకులు ఏనుగులను అధ్యయనం చేయడానికి మరియు రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. వారి మంచి ఉద్దేశాలను పసిగట్టిన ఎలిఫాస్ రెండు ప్రపంచాల మధ్య అంతరాన్ని దూరం చేస్తూ మందను దూరం నుండి గమనించడానికి అనుమతించాడు. సంవత్సరాలు గడిచే కొద్దీ ఎలిఫాస్ ముసలివాడయ్యాడు మరియు అతని దంతాలు అరిగిపోయాయి. కానీ అతని జ్ఞానం మరింత లోతుగా మారింది. గర్జించే అడవి మంటల నుండి మానవ నివాసాల ఆక్రమణ వరకు అతను మరెన్నో సవాళ్ల ద్వారా మందకు మార్గనిర్దేశం చేశాడు. ఎలిఫాస్ చివరికి ఒక అకాసియా చెట్టు నీడన చనిపోయాడు. మంద చాలా బాధపడింది, కానీ అతని బోధనలు యువతరంలో జీవించాయి మరియు అతని ప్రయాణం సవానా లయలో చెక్కబడింది. ఈనాటికి ఎలిఫాస్ కథ ఏనుగులలోనే కాకుండా అడవిలోని సున్నితమైన జంతువులు మరియు క్రూర జంతువుల వారిచే కూడా చెప్పబడుతుంది. అతని కథ జ్ఞాపక శక్తిని, నాయకత్వ శక్తిని మరియు అన్ని జంతువులను కలిపి నడిపించే సామర్థ్యాన్ని గుర్తు చేస్తుంది. కాబట్టి ఎలిఫాస్ వారసత్వం కొనసాగుతుంది. సవానాలో సంచరించే ప్రతి ఏనుగు అడుగుజాడల్లో తీసుకువెళ్తుంది. వాటి గంభీరమైన రూపాలు స్థితిస్థాపకత, జ్ఞానం మరియు ప్రకృతి యొక్క శాశ్వతమైన స్ఫూర్తికి నిదర్శనం.
Thank you for watching this video. Please like, share and subscribe.